మతంలో ఎందుకని సంస్కరణలకు చోటు దక్కటం లేదు? మతం అనే దృక్పథంతో ఆలోచించేది కాదు ఈ సనాతన ధర్మం. ఒకటి, ధర్మము సర్వకాల సర్వావస్థల యందు తన యొక్క నిత్యమైనటువంటి సత్యస్థితిలో ఉంటుంది. సంస్కరింపబడవలసినటువంటి వారం మనం సంస్కరింపబడాలి. మన యొక్క గుణములను, మన యొక్క రాగాది దోషములను సంస్కరించుకుని ఉత్తమమైనటువంటి సాత్వికమైనటువంటి జీవనాన్ని ఆశ్రయించగలగాలి. ధర్మం ఎప్పుడూ కూడా ఏ ఒక్కరి చేత కూడా సంస్కరింపబడుటకు శక్యము కాదు. గురువులు పీఠాధిపతులంటే సాధారణ ప్రజలకు భయం ఎందుకు? నేటి కాలంలో చాలామందికి ఈ గురువులు పీఠాధిపతులు అనగా ఒక భయం ఏర్పడే విధంగా చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి గురువు అనేటువంటి శబ్దాన్ని మనం దాని యొక్క నిర్వచనం తెలుసుకోగలిగితే, భగవత్పాద శంకరులు కో గురువు, గురువు అనగా ఎవరు అనగా అధిగతతత్వ శిష్యహితాయ ఉద్యత సతతం, తత్వనిష్ఠుడై శిష్యుల యొక్క హితాన్ని సర్వదా ఆకాంక్షించేటువంటి వారు గురువు. అట్టివారి సన్నిధికి మనం ఆశ్రయించాలంటే దానికి ఎవ్విధమైనటువంటి భయము కానీ ఇతరమైనటువంటి ఆలోచనలు కానీ మనకు అక్కర్లేదు. అయితే సామాన్యులను ఆ విధంగా మనం ఆభాసం ఒక మహాత్ములను లేదా గురువులను పీఠాధిపతులను భావించుట చేత అటువంటి ఇక్కట్లు సమాజంలో ఏర్పడుచున్నది. భవిష్యత్ తరాలకు తపోవనం ఎలా మార్గనిర్దేశనం చేస్తుంది? ఈ ఆశ్రమ వ్యవస్థ, శ్రీ సచ్చిదానంద తపోవనం, ధర్మపురిలోని శ్రీ సచ్చిదానంద శ్రీమఠం మొదలగు ఈ వ్యవస్థల్లో సనాతనమైనటువంటి మన ధర్మము ఆచరించుటకు స్ఫూర్తినిచ్చే విధంగా వేద పాఠశాల, గోశాలలు, అదేవిధంగా ధర్మానుష్ఠానము ఆచరించుటకు గాను సద్ధర్మానుష్ఠానము మండపములు, అనేక కార్యక్రమములు, సంవత్సరంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవముల్లో ఆ పర్వదినాన్ని అనుసరించి అనేక విశేషమైనటువంటి వేదహవనములు నిర్వహింపబడుచు ఉన్నది. ఈ యొక్క పరంపర ఇలాగే ఆచందార్కము కొనసాగే విధంగా అస్మద్ గురుచరణుల యొక్క అనుగ్రహంతో, ఆ పరదేవత శ్రీ రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహంతో కొనసాగుతుందన్న సంపూర్ణ విశ్వాసం మాకున్నది.